మన పక్కనే ఉన్న ఈ బంగ్లాదేశ్ వీళ్ళకి మన భారత ప్రభుత్వం రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 60 కోట్లు ఎందుకు ఇచ్చారని చాలా మందికి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా మందికి ఇది నచ్చలేదు కూడా. ఎందుకు ఇవ్వాలి అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కూడా. అక్కడ హిందువులని అంతగానం చంపుతున్నా కూడా మనం ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఆవేదన చెందుతున్నారు. కొంతమంది తిడుతున్నారు కూడా. కానీ రియాలిటీ ఏంటంటే మనం బంగ్లాదేశ్ కి మనీ ఎందుకు ఇస్తున్నామంటే అక్కడ గవర్నమెంట్ లో ఇన్స్టెబిలిటీ రాకుండా ఉండడానికి, అక్కడ సిస్టమ్స్ లో ఇన్స్టెబిలిటీ రాకుండా ఉండడానికి, ఆ దేశం అనేది ఆర్థిక సంక్షోభంలో మునిగిపోకుండా ఉండడానికి. అయితే ఇక్కడే మీ అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, బ్రదర్ వాళ్ళ అన్స్టెబిలిటీ ఉంటే మనకేం నష్టం, ఆ దేశం ఎట్లా పోతే మనకెందుకు అని కూడా మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద లాస్ ఉంది. మనం బంగ్లాదేశ్ తో ఎవ్రీ ఇయర్ ట్రేడ్ అనేది $12 బిలియన్ మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే మన వస్తువులను అక్కడికి పంపిస్తాం. $12 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకునేది కేవలం $2 బిలియన్ మాత్రమే. అంటే ఇక్కడ మనమే $10 బిలియన్ ఎక్కువగా బిజినెస్ చేస్తున్నాం. దీన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటాం. అంటే దాదాపుగా ఇప్పుడున్న వాల్యూ ప్రకారం 90,000 కోట్లు మనం లాభం చెందుతున్నాం. ట్రేడ్ లో సర్ప్లస్ లో ఉన్నాం. సో అక్కడ ఒకవేళ ఇన్స్టెబిలిటీ వచ్చి అది కూడా ఈ పాకిస్తాన్ లాగా అయిపోతే మనం ఈ డబ్బులంతా నష్టపోతాం కదా. సో ఇలా నష్టపోకూడదు అని చెప్పి మనం ఎవ్రీ ఇయర్ ఇంత డబ్బు అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అంతేకాని వాళ్ళ మీద ప్రేమో లేకపోతే ఏదో ఇవ్వాలి అని కూడా కాదు. ఇదంతా ఒక ట్రేడ్ డిప్లొమసీ. ఇదంతా మన భారతదేశం యొక్క స్ట్రాటజీ. ఇదే కాకుండా ఈ డబ్బును మన గవర్నమెంట్ ఏమని చెప్పిస్తుందంటే మీరు బార్డర్ దగ్గర సెక్యూరిటీ పెంచుకోండి, రోడ్స్ వేయండి, మీ దగ్గర ఉండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మా దగ్గరికి రాకుండా టైట్ గా ఉంచుకోండి అని చెప్పి కూడా ఇస్తున్నారని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.